హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'దేవగుడి' ఇదొక లవ్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ చూడంగానే నాకు 'గోపీచంద్' యాక్ట్ చేసిన 'యజ్ఞం' మూవీ గుర్తొచ్చింది. ఈ మూవీ, ఆ మూవీ కొంచెం సేమ్ కాన్సెప్టే లాగా ఉంటది. హీరో గోపీచంద్ వాళ్ళ ఊరి పెద్దాయన దగ్గర అనుచరుడుగా పనిచేస్తుంటాడు. అలాగే ఆ ఊరి పెద్దాయన అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ ప్రేమ ఆ పెద్దాయనకి తెలిసి గోపీచంద్ చంపాలనుకుంటాడు. కానీ గోపీచంద్ వాళ్ళందరిని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సేమ్ ఈ మూవీలో కూడా అదే కాన్సెప్ట్. మన హీరో ధర్మ వీరారెడ్డి దగ్గర ఒక పెంపుడు కుక్కలాగా పనిచేస్తుంటాడు. ఒకరోజు వీరారెడ్డి మీద అటాక్ చేస్తే తన ప్రాణం పెట్టి వీరారెడ్డిని కాపాడతాడు. అయినా కూడా వీరారెడ్డికి ధర్మ అంటే చిన్న చూపే, ఎందుకంటే తక్కువ క్యాస్టోడని. ఇంకా ధర్మని ఒక అనుచరులాగే చూస్తారు తప్ప కానీ ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయడు. కానీ వీరారెడ్డి కూతురు ధర్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఒక్కొక్కరికి ఇష్టపడతారు. సో ఫైనల్కి వాళ్ళ ప్రేమ వీరారెడ్డికి తెలిసి ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ చూడంగానే నాకు 'యజ్ఞం' సినిమానే గుర్తొచ్చింది. సేమ్ యాజ్ టీజ్గా దించేశాడు. కానీ కొన్ని సీన్స్ అయితే మారుస్తాడు. కానీ ఈ మూవీ స్టోరీ చిన్న కాన్సెప్ట్‌నే చాలా లెంథీగా సాగదీశాడు. 2½ అవర్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ చేశాడు. అసలు ఏం బాలేదు సీన్స్. ఆ మూవీలో గోపీచంద్ లవ్ స్టోరీ, సాంగ్స్, కామెడీ సీన్స్ చాలా బాగా చూపించారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. కానీ ఈ మూవీలో అలాంటివి ఏమీ లేవు. కంప్లీట్‌గా ఆ లవ్ సీన్స్, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మధ్య ఉన్న కొంచెం ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ అవి చూపిస్తారు తప్ప కానీ మూవీలో హైలైట్ చేయాల్సిన పాయింట్ అంటే ఏమీ లేదు. ఆ మూవీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది. ఈ ఫ్యాక్షన్ సినిమాలు కూడా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ట్రెండింగ్‌లో కూడా లేవు. ఎందుకంటే ఆ మూవీస్ చాలా ఫన్నీగా అయిపోయాయి. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవటము, విజిలేస్తే సుమోలు లేకటము, ఇవన్నీ చాలా అవుట్‌డేటెడ్ అయిపోయాయి. సో ఈ మూవీ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ అనిపించింది. ఈ మూవీలో ఏ సీన్ చూసినా ఏదో ఒక సినిమాలో చూసినట్టే అనిపిస్తది. ఎందుకంటే మనం ఫ్యాక్షన్ సినిమాలు చాలానే చూసాము. 2000 ఆ టైంలో మనకి అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ మూవీలో కొత్తగా అన్నట్టు ఏమీ లేదు. చాలా రొటీన్‌గా అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఆ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఒక సింపుల్ రొటీన్ క్లైమాక్స్‌తో ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ వీరారెడ్డిగా రఘుకుంచ చేశారు. తన క్యారెక్టర్ పర్లేదు బాగుండేది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా అంతగా ఏం బాలేదు. టెక్నికల్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. కొన్ని సీన్స్ అంత క్వాలిటీగా కూడా ఏం అనిపించలేదు. ఏదో షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లాగా అనిపించాయి. ఇది ఫ్యాక్షన్ సినిమా కాబట్టి మరీ బ్లడ్ సీన్స్ అంతగా ఏం లేవు. ఆడాల్సిన సీన్స్ కూడా అట్లాంటివి ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే ఏదో పర్లేదు. ఒకసారి చూడొచ్చు. చూడకపోయినా పర్లేదు. సో మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.